నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించి నిజామాబాద్ బీజేపీ శ్రేణులు పోరాడుతూనే ఉన్నారు. ఇల్లు లేని నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చేలాగా పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తూ ఉన్నారు. సో ఇందులో భాగంగానే మనకి కలెక్టరేట్ పక్కనే ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఏవైతే ఉన్నాయో దాదాపు కొన్ని వందల ఇండ్లు ఉన్నాయి. సో ఇవల్ల కట్టేసిన తర్వాత కూడా ఇవి శిథిలావస్థకు వచ్చినాయి అని చెప్పేసి మనము వీడియోస్ కూడా చేయడం జరిగింది. సో ఈరోజు అంటే ఒక 2 months కింద కూడా ఇక్కడికి వచ్చి మనము గ్రౌండ్ రిపోర్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు మళ్ళీ కూడా ఇవాళ ఇక్కడ బీజేపీ శ్రేణులు రావడం జరిగింది. ఒకసారి వారితో మాట్లాడడం, మనతో నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షులు దినేష్ కులచారి గారు ఉన్నారు, వారితో మాట్లాడడం. అన్న నమస్తే. మీరు అన్నట్టే జాతీయ పథకాన్ని ఇక్కడ ఎగరవేశారు. సో పూర్తి యంత్రాంగం పూర్తిగా కదిలింది అని చెప్పేసి మనకు క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. అప్పుడు ఆ రోజు పోలీసులు లేకుండే, అధికారులు లేకుండే, మీరే వచ్చారు, మీరు నార్మల్గా విజిట్ చేసేసిపోయారు. కాకపోతే ఇలా మొత్తం యంత్రాంగానే ఒక్కసారి కదిలించారు అన్నట్టుగా కనిపిస్తూ ఉంది. సో ఏం జరిగిందన్న అసలు? అంటే మనం 2 నెలల కిందట అందరం కూడా మీడియా మిత్రులతో సహా అందరం ఇక్కడ రావడం జరిగింది. పాములను చూసినాం, కూలిపోయిన ఇళ్ళను చూసినాం, కట్టిన తర్వాత నిరుపయోగంగా ఉన్న ఈ బిల్డింగ్లను చూసినాం. చూసిన రోజు ఆ రోజే నేను జిల్లా కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది, జిల్లా యంత్రాంగం చెప్పడం జరిగింది. మీకు 14 ఆగస్టు సాయంత్రం 12 గంటల దాకా సార్ టైం ఇస్తున్నాం. 17 నాడు మీరు స్పందించకపోతే మేము వచ్చే గృహప్రవేశం చేస్తామని చెప్పాం. మనం చూసాం, నిన్ననే జిల్లా కలెక్టర్ గారు ఇక్కడికి వచ్చారు, హౌసింగ్ బోర్డు పీడీ గారు వచ్చారు, జిల్లా యంత్రాంగం కమిషనర్ ఇట్లా అందరూ వచ్చారు. వచ్చి నేను అంతా కూడా చూశారు. చూసి మేమిది పత్రికాముఖంగానే ఎక్కడో చాటుగా మాట్లాడింది కాదు, మాట్లాడి మేమిది సెలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకున్నాం, దీన్ని రిపేర్స్ చేసుకుంటాం, వీళ్ళు నివాస యోగ్యతంగా ఉండేట్టు ప్రయత్నం చేస్తాం అని చెప్పి వాళ్ళు పత్రికాముఖంగానే తెలియజేశారు. అంటే ఇవల్ల మొన్న కూడా కలెక్టర్ గారికి చెప్పింది అదే, సార్ నేను 2 నెలల సమయం ఇచ్చాను, అక్కడ ఏమీ జరుగుతలేదు, ఇప్పటి కూడా స్పందించకపోతే ఎల్లుండి వచ్చి చాలామంది మీరు చూడండి, బోర్గంలో ఒక చెట్టు కింద కొన్ని వందల మంది వాళ్ళు భిక్షాటన చేసుకుని బతికే వాళ్ళు, అన్నీ జేబీ నగర్ అని ఒకటి ఉంటుంది, ఒకటే స్లాబ్ వేసిన దాని కింద అటు ఏమీ లేవు, వాళ్ళ బట్టలే అడ్డం పెట్టుకొని ఆ వర్షం పడితే ఆ బట్టలు తడిచిపోయి ఆ ఇల్లు తడిచిపోయి రకరకాల ఇళ్ళల్లో ఇవాళ కాలూరు, ఖానాపూరు గ్రామాలలో, ముబారక్ నగర్లో, గూపన్పల్లిలో ఈ ప్రాంతంలో ఇల్లు లేకుండా గుడిసెల మీద ఉన్న దగ్గర జాగాలతో కట్టెలు వేసుకొని మీదికేది తాటిపత్రులు కప్పుకొని ఎంత ఇబ్బంది పడుతున్న సమయం ఉంది. ఈ సమయంలో ఇటువంటి బిల్డింగ్లు కట్టి నిరుపయోగం ఉంచితే ఇది ఎవరికి లాభం అని అడుగుతున్నాను నేను. ఆ ఏ పార్టీ వాళ్ళు బీద వాళ్ళు, తెలంగాణ వాళ్ళు, ఇందూరు వాళ్ళు, ఈ ప్రాంతం వాళ్ళు కదా, ఏ పార్టీ వాళ్ళు కాదు కదా. ఎందుకు ఈ కక్ష? 20 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి, 10 ఏళ్ళు అతను కాలయాపన చేసిండు కేసీఆర్. ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ పోయిన తర్వాత కాంగ్రెస్ కూడా 20 నెలల నుంచి కాలయాపన చేస్తుంది. ఇది రూరల్ ప్రాంతంకి వస్తుంది. ఇది ఇందులో బిల్డింగ్లు కట్టారు. రూరల్ ఎమ్మెల్యేకి ఏం చేత కాకుండా ఆయన ఇప్పుడు కొబ్బరికాయలు కొడుతున్నాయి, అన్ని గతంలో మంజూరైనాయి, ఇప్పుడు కొత్తగా ఆయన ఏం చేసింది లేదు. ఇప్పుడు కూడా నేను అడుగుతుంది ఏంటంటే, ఇవి కూడా పాతోలు చేసినా కానీ దానికి ఆ ఉన్నది ఉన్నట్టు ఇచ్చినా కానీ వచ్చినోడు రోజుకొక రూమ్ అన్న సాఫ్ చేసుకొని బతాడు కదా, మంచిగా వాళ్ళు ఉండగలుగుతారు కదా. ఇలా మనం 2-3 సార్లు వచ్చేలకే దారి కొంచెం కళ వచ్చిందన్న అని అంటారు లోకలోళ్ళు. అదే రోజు మనుషులు ఉంటే వేరే రకంగా ఉంటుంది కదా. ఇవాళ నేను అడిగేస్తుంది వాళ్ళని అదే అడుగుతున్నాను నేను. మీరు ఇవాళ ఇది ఒక్క దగ్గర కాదు, మీరు ఇక పాల్దాకి వెళ్ళండి, అలాగే నాల్కల్కి వెళ్ళండి, స్లాబులు పోసి వదిలేసారు. పాల్దాలో కొన్ని కంప్లీట్ చేసారు, కొన్ని అట్నే వదిలేసారు. దాంతోపాటు ముందుకెళ్తే నాగారంలో అదే పరిస్థితి, దాంతోపాటు అది ముందుకెళ్తే డిచ్పల్లిలో నడిపెల్లిలో అదే పరిస్థితి, అది దాంతోపాటు అటు ముందుకెళ్తే ఇందల్వై గన్నారంలో అయితే 500 బస్తాలు ఇట్లా లాటేసారు సిమెంట్ది. దాని మీద వర్షం పట్టి గడ్డగట్టిపోయింది, అట్లే వేస్ట్ అయింది, నష్టపోయారు. గన్నారంలో అదే పరిస్థితి, దర్పల్లిలో అదే పరిస్థితి, సిరికొండల ఇండ్లు కంప్లీట్ అయినాయి, ఇండ్ల పరిస్థితి అదే ఉంది. ఇది ఎవరికి లాభమో అని అడుగుతున్నాను నేను. మీ దీనివల్ల ఎవరికైనా లాభమా? ఈ ఇండ్లు ఇట్లా ఖాళీ ఉండి, కట్టిన ఇండ్లు ఉండి, ఈ దర్వాజాలు విక్కపోయారు, అన్ని టాయిలెట్లలో ఉండే పరిస్థితి ఘోరంగా అయిపోయింది, ఎక్కడెక్కడ లైన్ల కింద జామ్ అయిపోయినాయి మొత్తం. ఇది ఈ ప్రభుత్వ పైసలు తీసుకొచ్చి, ప్రజల యొక్క డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన తర్వాత కేవలం ఆఫీసర్లు ఈ ఇల్లు పలానోడిది లాటరీ తీయండి, నిరుపేదలు ఎవరు ఉంటారో వాళ్ళకి ఇవ్వండి. మేము అడిగేది ఎవరికో బీజేపీలకో ఇంకో పార్టీ వాళ్ళకి కాదు. ఇక్కడ నిరుపేద అన్నప్పుడు నిరుపేదని ఏ పార్టీ వాడు కాదు, ఎలక్షన్ అప్పుడే అతనికి ఇష్టమైన పార్టీ కోటేసుకుంటాడు. అది మర్చిపోయి వల్ల కేవలం కాలయాపన చేసుకునేందుకు ఇది చేసుడు. నిన్న కానీ కలెక్టర్ గారు స్పందించారు. అందుకోసం ఇవాళ కలెక్టర్, ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడిగా మనం కూడా అధికారులను కలుపుకొని పోతే అభివృద్ధి సాధించగలుగుతాం. ఇలా కేంద్రంలో అధికారం ఉన్న పార్టీ నాయకుడిగా, ఓ జిల్లా అధ్యక్షుడిగా నేను కూడా ఆలోచించాను. నిన్న సాయంత్రం దాకా కూడా చాలామంది ఈరోజు డీసీఎంలు పట్టుకొని మిగతాయి పట్టుకొని వాళ్ళు సామాన్ తీసుకొని వస్తామని చెప్పి నాకు ఫోన్ చేశారు. చెప్పాను, ఆవేశం వద్దమ్మా, ఎందుకంటే మేము పలానాలకు కావాలని అడుగుతలేము,
నిరుపేదలకు ఇవ్వమని మేము అడుగుతున్నాం. మేము లిస్టు పెట్టలేదు. ఎల్లయ్యనో మల్లయ్యనో గంగవ్వనో మంగమ్మనో ఇవ్వమని చెప్పి మేము లిస్టు పెట్టలేదు. మేము అడుగుతుంది అధికారుల దగ్గర, జిల్లా అధికారుల దగ్గర ఈ నిజామాబాద్ జిల్లాలో ఎంతమంది నిరుపేదలు ఉన్నారు, వాళ్ళకి ఇండ్లు ఇచ్చే ప్రక్రియ ఏ రకంగా ప్రారంభిస్తున్నారు, అందులోకించి జాగలేని నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ ద్వారా ఏదైనా బెనిఫిట్ అవుతుందా, అది కట్టిన తర్వాత ఇట్లా నిరుపయోగం ఉండడం ఏంది అని చెప్పి మేము అడగడం జరుగుతుంది. అదొకటే. దానికి ఇలా జిల్లా కలెక్టర్ స్పందించారు, త్వరలో చేస్తామని చెప్పారు. అంటే ఎంత టైం పట్టొచ్చు అప్రాక్సిమేట్లీ? నేను అదే అడిగాను, పీడీ గారిని కూడా అడిగాను. సార్ మేము ఎస్టిమేట్ వేస్తున్నాము, అంటే రిపేర్స్కు అన్నీ కూడా ఎక్కడెక్కడ ఇవి అయిపోయినాయి, అవి రిపేర్స్కి ఎస్టిమేట్ వేస్తున్నారు. రెండోది వారు సెలక్షన్కు మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పారు. మున్సిపల్కి సమయం ఇస్తున్నాం వాళ్ళకి. ఎప్పుడు ఎన్ని రోజులని కాదు, వాళ్ళు 2 నెలల సమయం అడుగుతున్నారు. మేము 2 నెలలు, ఇది ఒకటే కాదు, ఇక్కడ 300 క్వార్టర్స్ ఉన్నాయి. మిగతా దగ్గర నేను జిల్లాలో చెప్పిన ప్రతి దగ్గర కూడా ఉంది. ప్రతి దగ్గర కూడా మేము విజిట్ చేస్తాం. ప్రతి దగ్గర ఇదే పరిస్థితి తీసుకొస్తాం. జిల్లా కలెక్టర్ గారు ఇస్తారా, అక్కడ ఉన్న అధికారులు వస్తారో, ఎవరు వస్తారో అది బాగు చేయండి. ఎప్పుడైతే మీరు బాగు చేసేందుకు స్పందించారో అక్కడ భారతీయ జనతా పార్టీ పేదలకు అప్పచెప్తుంది. ఆ రోజు సిద్ధాంతం ఇదే, ఈ రోజు కూడా సిద్ధాంతం అదే. ఇచ్చిన మాట ప్రకారం జెండా ఎగిరేసిన మీద ఇచ్చిన మాట ప్రకారమే పేదవాళ్ళకి ఇస్తున్నాం. ఆ రోజు కూడా లిస్ట్ చెప్పలే నేను, పేదవాళ్ళకని చెప్పాను. కలెక్టర్ గారు పేదవాళ్ళని సెలెక్ట్ చేస్తున్నామని చెప్పారు. అందులేమన్నా అవినీతి అవకతవకలు జరిగితే మేము మాట్లాడుతాం దాని గురించి. కానీ ఎవరికో ఒకరికి పేదోడికి ఇల్లు ఇవ్వాలనేదే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం. దాంతోపాటు 2 months నుంచి ఇక్కడ ఏమైనా వర్క్ ఏమైనా జరిగిందా? యంత్రాంగం అయితే కొంత అప్రమత్తమైంది. మళ్ళీ భారతీయ జనతా పార్టీ వాళ్ళు వచ్చి పాలు పొంగిచ్చి మళ్ళీ మీరు అన్నట్టు గృహప్రవేశం చేసి ఇజ్జత్ అవుతుంది అన్నట్టుగా వాళ్ళు భయపడ్డారు. యంత్రాంగం కదిలింది. కాకపోతే ఈ వర్క్ ఏమైనా జరిగిందా? ఈ 2 monthsలో ఏమైనా రిపేర్స్ ఏమైనా జరిగినాయా? అప్పటికిప్పటికి ఏమైనా చేంజెస్ ఏమైనా వచ్చినాయా? 2 నెలల నుంచి అధికార యంత్రాంగం స్పందన లేదు. వాళ్ళు ఏమనుకున్నారంటే అన్ని రాజకీయ పక్షాల్లాగా భారతీయ జనతా పార్టీ కూడా ఒక పొలిటికల్ స్టేట్మెంట్ ఇచ్చింది, వెళ్ళిపోతుర్రు అనుకున్నారు. నేను ఆ పొలిటికల్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత 13వ తారీఖు నాడు జిల్లా కలెక్టర్కి లెటర్ రాశాను. అయ్యా, నేను 2 నెలల కిందట ఇట్లా ఖానాపూర్ గ్రామంలో డబుల్ బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళాను, మీ కలెక్టరేట్ బ్యాక్ సైడే ఉంటుంది, మీరు కొత్తగా వచ్చారయ్యా, ఈ పరిస్థితి ఉంది అని చెప్పి ఉత్తరం రాశాను. రాసిన తర్వాత వారితో ఫోన్లో మాట్లాడు, వారు స్పందించారు. వెంటనే 10 నిమిషాలకు నాకు పీడీ హౌసింగ్ నుంచి ఫోన్ వచ్చింది. సార్, కలెక్టర్ గారు చెప్పారు మీరు ఇట్లా ఇది వెళ్తున్నారట. మేము అది ఆల్రెడీ ప్రాసెస్ పెట్టాం సార్, మొన్ననే రివ్యూ పెట్టుకున్నాం. రివ్యూ పెట్టుకుంటే నేను చెప్పాను, మీరు రివ్యూ పెట్టుకుని ఏది పెట్టుకుని నాకైతే తెలియలేదు, నాకు తెలవాల్సిన అవసరం కూడా లేదు. కానీ కనీసం ప్రజలకు తెలవాలి కదా, ఎవరైతే నిరుపేదలు ఆశతో ఎదురు చూస్తారో వాళ్ళకి తెలవాలి కదా అని చెప్పి నేను వారిని అడగడం జరిగింది. వారు నిన్న అనుకోకుండా కలెక్టర్ గారు వారందరూ కూడా ఇక్కడికి విజిట్ చేయడం జరిగింది. చేసిన తర్వాత ప్రతికాముఖంగానే వాళ్ళు ఈ ప్రాసెస్ స్టార్ట్ అయినాయి. త్వరలోనే మేము 2 నెలల లోపల ఇస్తామని చెప్పి వాళ్ళే అధికారులే మీడియాకి చెప్పడం జరిగింది. పట్టు వీడిపుంటేనే రాజకీయం నడుస్తుంది. నేనేదో మూర్ఖంగా వచ్చి ఈరోజు ఏదో 10 మంది 20 మందిని తీసుకొచ్చి ఇక్కడ దూరగొట్టేసి వాళ్ళ మీద కేసులు పెట్టించుకోవాలో లేకపోతే నా మీద కేసులు పెట్టుకునే షోక్ నాకు లేదు. నాకు ఈ జిల్లాలో ఉండే ప్రతి ఒక్క నిరుపేదకు ఇల్లు కేటాయించాలని నా లక్ష్యం. అంటే మీరు వచ్చిన తర్వాతనే రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు కొంత మెలుకైనట్టు అనిపించింది. మీరు వచ్చిన తర్వాతనే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి విజిట్ చేశారు. అంటే మీ పార్టీ నుంచి మీరు చేశారు, కానీ వాళ్ళు సిట్టింగ్లో ఉన్నారు. మరి వాళ్ళు వచ్చిన తర్వాత ఏమైనా చేంజెస్ వస్తాయని చెప్పేసి చాలామంది అనుకున్నారు, కానీ ఎలాంటి చేంజెస్ అయితే ఏం కనబడతలేవు ఏడైతే. మీరే చూస్తున్నారు. భూపతి రెడ్డి గారు వచ్చినందుకు భూపతి రెడ్డి గారికి ధన్యవాదాలు. నేను భూపతి రెడ్డి గారికి ఒకటే చెప్తున్నా, ఇది రూరల్లో ఉంది భూపతి రెడ్డి గారు. ఈ కాలూరు, ఖానాపూరు, ముబారక్ నగర్, ఈ కేసీఆర్ మన ఏది దీన్ని ఏమంటారు గౌడ్స్ కాలనీ, లేకపోతే అటు విఠలేశ్వర్ నగరు, ఈ ఏరియాలో చాలామంది నిరుపేదలు ఉన్నారు. వాళ్ళకి కేటాయించండి. గడ బోర్గంలా బిచ్చం ఎత్తుకుని కారణం అండి. మేము కూడా లాట్ ఆఫ్ స్టోరీస్ చేయడం జరిగింది. ఒకవేళ వాగు పారితే ఆ నుంచి వాళ్ళు వేరే దగ్గరికి షిఫ్ట్ కావాల్సిందే. చెప్తున్నాను కదా, బోర్గేమ్లో అంబేద్కర్ ఇది కానీ, లేకపోతే జై భీమరామ్ నగర్ కానీ, లేకపోతే భిక్షాటన చేసుకునే వాళ్ళు కానీ, వాళ్ళ పరిస్థితి చూడండి. నేను ఎమ్మెల్యే గారికి చెప్తున్నాను, మీరు డాక్టరు, స్పందించే గుణం ఉండాలి డాక్టర్కు. ఇక ఈ పరిస్థితి ఉన్న తల్లులున్న దీంట్లో ఇల్లు లేని పరిస్థితి ఉన్న తమలో నా దగ్గరికి ఇలా వందల మెసేజ్లు వచ్చినాయి. నేను మీకు వీడియోస్ కూడా చూపిస్తాను. వాళ్ళు పంపించినవి చూస్తే బాధ అనిపించింది నాకు. అంటే వాళ్ళు ఏ రకంగా ఉన్నారో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు. అంటే ప్రాణాలు పోయిన తర్వాతనే రెస్పాండ్ అయ్యేటట్టుగా కనిపిస్తూ ఉన్నారు. అంటే ఇప్పటికే వర్షాలు ఇబ్బంది పెట్టినాయి, కింద మీద వేసినాయి అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. సో ఎప్పుడు మేలుకుంటారు అంటారు? ఇప్పుడు ఈ అధికారులే కావచ్చు, లేకపోతే ఇప్పుడు అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు. అధికారి అనే వ్యక్తి పనిచేసేందుకు వస్తాడు, అతనికి ప్రభుత్వం నడిపించే వాళ్ళు ఇది ఉంటుంది. ఇగో ఇది నిర్లక్ష్యానికి నీడ. ఇందల్వాయ్ గన్నారంలో నిలిచిపోయిన డబుల్ బెడ్రూమ్లు, గడ్డ కట్టిన 1000 సంచుల సిమెంటు. ఇక ఇది పరిస్థితి. ఇది అయిపోయింది కదా. ఇంకోటి కూడా చూపిస్తాను నేను అడిగాను. ఇంతకుముందు సిరికొండ నుంచి పంపించారు. సిరికొండలో సో ఇది లేటెస్ట్ న్యూస్ చూపించేది ఏదైతే ఉందో లేటెస్ట్. ఇప్పుడు ఇంకా నేను డౌన్లోడ్ కూడా చేయలేదు అవి. ఇప్పటిదాకా నాకు ఫోన్లు చేసుకుంటూ వస్తున్నారు. 30 కన్స్ట్రక్షన్ అయిపోయినాయి. ఇస్తే ఎవరు వద్దన్నారు? ఇదే ఎమ్మెల్యే గారు కదా అక్కడ కూడా.
అక్కడ కూడా ఇదే ఎమ్మెల్యే గారు కూడా వారు ఇచ్చేస్తే అయిపోతుంది కదా. ఎందుకు పెండింగ్ పెడతా ఉన్నారు? ఏమన్నా డబ్బులు ఏమన్నా ఆశించే ఏమన్నా అట్లాంటిది ఏమైనా ఉందా వారు మరి? చెప్పాలి. నేను దీంట్లో ఆరోపణ కూడా చేస్తాను. మీరు గ్రామాన తిరుగుతూ ఉన్నారు, ఇల్లు లేని నిరుపేదలు ఎవరైతే ఉన్నారో నిరుపేదలతో మాట్లాడే టైంలో మరి ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తూ ఉన్నారు అయ్యా అని చెప్పేసి ఏమన్నా చెప్పిండ్లా మీకు ఏమన్నా? నా దృష్టికి అయితే అలాంటిది రాలేదు. నేను అది చెప్పేదల్లో ఒకటే, నేను వాళ్ళకి కోరేదల్లో ఒకటే, ఏదైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారో. ఇది సిరికొండ గ్రామంలో హెడ్ క్వార్టర్లో ఉన్నాయి. ఇది అవి ఓసేసారు కదా. ఇది అయిపోయిన తర్వాత ఇగో రెండోది పక్కది, ఇది కంప్లీట్ అయిన ఇల్లు. ఇది కంప్లీట్ అయింది. ఈ కంప్లీట్ అయిన ఇల్లు సేమ్ ఇలాగే ఉన్నాయి. ఇది నియోజకవర్గంలో ఎక్కడున్నా, జిల్లాలో ఎక్కడున్నా కానీ రేపటి నుంచి మేము విజిట్ చేస్తాం. ఇల్లు లేని వాళ్ళతో మాట్లాడినప్పుడు ఏమన్నారంటే ఇదంతా కూడా ఒక పొలిటికల్ స్ట్రాటజీ. బీఆర్ఎస్ హయాంలో వాళ్ళు లాస్ట్ ఎలక్షన్స్లో ఈ డబుల్ బెడ్రూమ్లు పంచేద్దామని చెప్పేసి అనుకున్నారు, వాళ్ళు బొక్కబోర్ల పడ్డారు, వాళ్ళకి పంచడానికి కాలేదని చెప్పేసి చాలామంది చెప్తా ఉన్నారు. దాంతోపాటు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ సేమ్ ఇదే స్ట్రాటజీని ఫాలో అవుతుందేమో, మళ్ళీ మేము 3 సంవత్సరాలు ఇంకా వెయిట్ చేయన్నా, ఒకవేళ ఇండ్లు ఇవ్వాలనుకుంటే లాస్ట్ పొలిటికల్ స్ట్రాటజీ దాన్ని మళ్ళీ వాళ్ళు ఆ అస్త్రాన్ని ఉపయోగించి లాస్ట్కి ఏమైనా ఇస్తారేమో, 3 సంవత్సరాలు కూడా మేము ఇంతే ఉండాలనేమో అని చెప్పి చాలా మంది బాధపడతా ఉన్నారు. కోసమే జిల్లా అవుతుందా ఈ స్ట్రాటజీ మళ్ళీ మనం ఇంప్లిమెంట్ చేస్తారంటారా? నేను ఒక విషయం చెప్తున్నాను. ఇవాళ ఓన్లీ ఖానాపూరే కాదు, జిల్లా వ్యాప్తంగా చెప్తున్నాను. 2 నెలల గారు కలెక్టర్ గారు టైం ఇచ్చారు కదా. కలెక్టర్ గారి దృష్టికి ఓన్లీ ఖానాపూర్ ఒకటే వచ్చింది. ఇంకా రావాలి, ఇంకా చాలా రావాలి. ఈ 2 నెలల లోపల కంప్లీట్ అన్నీ లేకపోతే ఆ మొత్తం ఉన్న నిరుపేదలను తీసుకొని కలెక్టర్ ఆఫీస్కి వస్తాం. 2 నెలల సమయం అడిగారు కదా. అన్ని మండలాల్లో, అన్ని గ్రామాలలో ఎక్కడైతే ఇల్లు కట్టారో, ఎక్కడైతే లక్కీ డ్రాప్ నిర్వహించాలో 2 నెలల లోపల ఇక్కడ కంప్లీట్ చేయకపోతే భారతీయ జనతా పార్టీ తరఫున వాళ్ళందరినీ తీసుకొని కలెక్టర్ ఆఫీస్కి వస్తాం. చాలా మంది మీరు ఈ పోరాటం చేస్తూ ఉన్నారు, నిరుపేదల పక్షాన మీరు నిలబడ్డారు. నిజామాబాద్ జిల్లా బీజేపీ ప్రెసిడెంట్గా మీరు ఇనిషియేట్ తీసుకొని ప్రతి గ్రామం తిరుగుతూ ఉన్నారు. సో మీ నియోజకవర్గంలోనే ఇన్ని ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా మొత్తంలో ఎన్ని ఉండొచ్చు ఇట్లాంటి నేను నాట్ ఓన్లీ రూరల్ గురించే మాట్లాడట్లేను. నేను అర్బన్లో శాసనసభ్యులు గారు 3 నెలల్లో నిరాదీక్ష చేస్తానని చెప్పి ప్రకటించారు. వారితో పాటు మా ఆర్మూర్ ఎమ్మెల్యే గారికి చెప్పాము, అక్కడ ఏమేమి ఉన్నాయి వారు ప్రయత్నం చేస్తారు. గవర్నమెంట్ దగ్గర ఉండి నాకు అధికారం ఉంది, నేను ఎమ్మెల్యే గెలిచాను, ప్రజలకు ఇది ఇవ్వాలని, డెలివరీ చేయాలని చెప్పి వారు ప్రయత్నం చేస్తున్నారు. అలాగే మా దగ్గర కాంటాక్ట్ చేసిన నాయకులు ఉన్నారు, లేదా మా మండల పార్టీ అధ్యక్షులు ఉన్నారు, మా దగ్గర ఇంతకుముందు మాజీ ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఎవరికైతే అవగాహన ఉందో అక్కడ ఉన్న దగ్గర నిరుపేద ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్రూమ్ అనేది 2 డిఫరెంట్ ఇష్యూస్. ఇందిరమ్మ ఇల్లేమో జాగున్న వాళ్ళందరికీ కూడా ఈ దగ్గర వాళ్ళు ఇచ్చే 400, 500 ఎస్ఎఫ్టీలో 40-50 గజాల లోపల వాళ్ళు కట్టుకోవాల్సిన డిజైన్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. దాని గురించి మళ్ళీ సపరేట్ ఇంకో ప్రోగ్రామ్ ఉంటుంది, వేరే రకంగా ఉద్యమం ఉంటుంది. కానీ ఇవాళ మేము అడిగేది డబుల్ బెడ్రూమ్ల పేరు మీద గత ప్రభుత్వం వేల కోట్ల రూపాయల డబ్బులు, ఇందులో కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఉన్నాయి. ఇందులో కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రధానమంత్రి గ్రామీణ వికాస్ యోజన ఉందో, షహరీ వికాస్ యోజన ఉందో, ఆవాస్ యోజన ఉందో, గ్రామీణ ఆవాస్ యోజన, షహరీ ఆవాస్ యోజన, రెండూ కూడా ఈ డబ్బులు ఇందులో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఎంత ఉంటుంది అన్న అప్రోక్సిమేట్లీ? చాలా మంది తెలియాల్సిన అవసరం ఉంది. అంటే ఇలా స్పష్టంగా కూడా ఇవాళ నేను చిన్న ఉదాహరణ చెప్తాను. ఎవరన్నా హౌసింగ్ లోన్ తీసుకుంటే 2,75,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం రూపాయి అడగకుండా నరేంద్ర మోడీ వాళ్ళకి ఇస్తుండు. ఇవాళ కూడా ఇంద్రమ్మ ఇండ్ల పేరు మీద ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఆడుతున్న ఆట ఉందో అందులో కూడా స్పష్టంగా కూడా మీరు వెళ్ళండి, అక్కడ సెక్రటరీ ఉంటాడు. ఒకటి ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన కింద ఒక ఫామ్ నింపుతారు, ఒకటేమో ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద నింపుతారు. ఎందుకు అంటే కేంద్ర ప్రభుత్వం పెట్టిన మెలికతోని కంపల్సరీ ఆ పేరు మీద అప్లికేషన్ చేసుకుంటేనే బిల్ వస్తుంది. అంటే మేము డిఫరెంట్ స్టేట్స్లో నేను కూడా కొన్ని స్టేట్లో రిపోర్టింగ్ చేసిన, మీరు చెప్పినట్టే స్టేట్ గవర్నమెంట్ ఫండ్ దాంట్లో ఉంది అంటే ఖచ్చితంగా ఆ బిల్డింగ్కి ప్రధాని మోడీ గారి ఫోటో అయినా పెట్టడం, లేకపోతే అక్కడ ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్ సీఎం గారి ఫోటో పెట్టడం అనేది చాలా దగ్గర చూసినాం. తెలంగాణలో ఎక్కడ ఇట్లాంటిది కనిపించింది మనకు చాలా తక్కువ అని చెప్పేసి చెప్పాలి. అందుకోసమే చెప్తాను, పక్కనున్న మహారాష్ట్ర కానీ, పక్కనున్న కర్ణాటక కానీ, ఇక్కడ పక్కనున్న ఆంధ్రప్రదేశ్ కానీ లక్షల ఇల్లు కట్టుకున్నారు. తెలంగాణలో 2 మూర్ఖులు చేయబట్టి, పెద్ద మూర్ఖుడేమో కేసీఆర్, చిన్న మూర్ఖుడేమో రేవంత్ రెడ్డి. ఈయన ఇందిరమ్మ అని పేరు పెట్టాడు. ఇందిరమ్మ అని పేరు పెట్టింది. ఇప్పుడు కూడా నరేంద్ర మోడీ గారు ఈరోజు 1,00,000 కోట్ల రూపాయలు యువజన వికాసం కోసం ఇవాళ ప్రకటించాడు. దాన్ని ఏం చెప్పాడు? ప్రధానమంత్రి యువ వికాస్ అని చెప్పాడు. వికసిత్ భారత్ ప్రధానమంత్రి యువ వికాస్ అని చెప్పాడు. నరేంద్ర మోడీ పేరు మీద పెట్టుకోలేదు, వాజ్పేయి గారి పేరు మీద పెట్టలేదు, మా శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి పేరు మీద పెట్టలేదు. ఈ పేదల యొక్క అంత్యోదయ చేరాలని చెప్పి దీన్ దయాళ్ ఉపాధ్యాయులు గారు ఏదైతే కలలు కన్నారో ఆయన పేరు పెట్టలేదు, ప్రధానమంత్రి అని పెట్టారు. ఎవరు వచ్చినా ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి అనేది పర్మనెంట్ కాబట్టి వాళ్ళ పేరు మీద ఉంటే ఆ ఆవాస్ యోజన అంటే ఆ యొక్క అధికారులు ఏంటంటే ఈ పెద్ద ఆయన పేరు మీద ఉంది, మంచి చేయాలని తాపత్రయంతో చేస్తారనే ఉద్దేశం తప్ప వేరేది కాదు.
ఇవాళ వాళ్ళు పేరు పెట్టినంత మాత్రం పెట్టనంత మాత్రం ఏం లేదు. ప్రపంచం కాదు ఇవాళ భారతదేశమే కాదు ప్రపంచంలో కూడా నరేంద్ర మోడీ గురించి గర్వంగా చెప్పుకుంటారు. కాబట్టి నేను ఇవాళ విజ్ఞప్తి చేసేది ఒకటే, ఏవైతే ఇందూరు జిల్లాలో పెండింగ్ ఉన్న హౌసింగ్ ఉన్నాయో అవి నెరవేర్చరా? నెరవేర్చకపోతే మీరు అడిగిన సమయం ఎంత సమయం ఉంటుందో అంత సమయం ఇస్తాం. తొందర లేదు మాకు. ఎలక్షన్లు ఓట్ల కోసం కకుర్తి పడేది లేదు మాకు. ఇవాళ టీఆర్ఎస్ వాడు ఇవ్వకుండా డబుల్ బెడ్రూమ్ అని బిడ్డ వస్తే ఆడుంటుంది, అల్లుడు వస్తే ఆడ కూర్చుంటాడు, ముందట మేకు ఉండాలి వెనక ఆవు ఉండాలని కథలు చెప్పి అరే కాలు చాపుకుంటే అంత దూరం పోవాలని లాస్ట్కి పబ్లిక్ ఏం చేసి ఈడ్చిది అంతే. ఆయన పోయి పామదులం అన్నాడు. రేవంత్ రెడ్డి కూడా అదే పరిస్థితి పడుతుంది. ఇలా భూపతి రెడ్డినే వన్ టైం ఎమ్మెల్యే అంటలేరు, రేవంత్ రెడ్డిని కూడా వన్ టైం సీఎంఏ అంటున్నారు. ఈ ప్రభుత్వాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే వన్ టైం ఓటీపీ వన్ టైం పాస్వర్డ్ ఎట్లా వస్తుందో ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకి వన్ టైం ఇచ్చిర్రు. క్లోజ్ అవుతుంది. కనీసం ఇప్పటికైనా దేశీ ఆ ఇంద్రమ్మ పేరు పెట్టుకుని ఆమె పేరు అన్నా కానీ లేదు మీ పేరన్నా గుర్తుంచుకోవాలనుకుంటే ఇండ్లు కేటాయించమని డిమాండ్ చేస్తున్నారు. చాలామంది వీడియో చూసిన వాళ్ళు మీ కార్యకర్తలు కాదండి, మొత్తం నిరుపేద ప్రజలు ఎవరైతే ఉన్నారో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి నిరుపేదలు చాలామంది రెస్పాండ్ అవుతూ ఉన్నారు ఇట్లాంటి వీడియోస్కి. సో వాళ్ళకి ఏ రకంగా మీరు భరోసా ఇవ్వాలనుకుంటున్నారు? ఎప్పటి వరకు వాళ్ళకి కేటాయించే అవకాశం ఉంది అనే దాని గురించి. నేను ఎమ్మెల్యేని కాదు, నేను ప్రభుత్వంలో లేను, కానీ మీ తరపున పోరాడేందుకు ముందున్నాను. మొన్న వచ్చాను 55 రోజుల కిందట వచ్చి ఇక్కడనే ఛాలెంజ్ చేశాను. ఇక్కడ జెండా ఎగరేస్తా అన్నాను, గృహప్రవేశాలు చేస్తాను. అది ఏమన్నాను 14 సాయంత్రం 12 గంటల లోపల రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా చెయ్యకపోతే అని చెప్పాను. నిన్న జిల్లా కలెక్టర్ గారు పీడీ గారు ఇక్కడికి రావడం జరిగింది. ఇవాళ ఇది ఒక ఖానాపూర్ ఒకటే ఇష్యూ కాదు, ఈ జిల్లాలో ఉన్న ప్రతి దగ్గరికి మేము వెళ్తాం. అన్ని దగ్గరికి నేను వెళ్ళే ప్రయత్నం చేస్తాను. నేను వెళ్ళే దగ్గరికి భారతీయ జనతా పార్టీ శ్రేణులు పంపిస్తాం, మా ప్రతినిధులను పంపిస్తాం, మా ప్రజాప్రతినిధులను పంపిస్తాం, మా నాయకులను పంపిస్తాం, మా రాష్ట్ర జిల్లా మండల నాయకులు వెళ్తారు. వెళ్ళి అక్కడ ఉన్న సమస్యను బయటకు తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి నేను ఇవాళ విజ్ఞప్తి చేసేదాలు ఒకటే, మీకు మేము ఉన్నాం, ధైర్యంగా ఉండండి. ఈ రోజు ఇస్తా రేపు ఇస్తా అంటే చాక్లెట్లు పంచడం చాక్లెట్లు కావు. ఇది జీవితంలో కన్న కలకు ఒక నిదర్శనం, శాశ్వతంగా ఇల్లు. ఆ ఇల్లు ఇప్పించేంత వరకు మీతో పోరాడతాను, మీకోసం పోరాడతాను. భారత్ మాతాకి జై.